ఎన్నికల నిబంధనల మేరకు మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతరలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో మార్పులు చేస్తున్నామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నెల 22న పెద్ద జాగారం, 23న పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయని, దీంతో సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల లోపే స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి, అందుకే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మన నర్సీపట్నంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మైడమ్మ జాతర జరుగుతుంది. ఒక పెద్ద పండగ, మనకి అమ్మవారి పండగ. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి పండగ మరి వచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. రేపు 22వ తారీఖున సోమవారం నాడు ఏమో పెద్ద జాగరం, 23వ తారీఖున మంగళవారం నాడు పండగ అన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయితే నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, కోర్టు డైరెక్షన్ వల్ల ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ వల్ల రాత్రి 10 గంటలు దాటితే ప్రోగ్రామ్స్ ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక ఆంక్షలు విధించారు. ఇది జాగ్రత్తగా వినాలి. రాత్రి 10 గంటలు దాటితే మైక్ సెట్లు ఉపయోగించకూడదు, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉండకూడదని చెప్పి క్లియర్గా డైరెక్షన్ రావడం జరిగింది. అయితే మన నర్సీపట్నంలో మనకు అలవాటు ఏంటంటే, రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పూర్వం మనం ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. దానికి మనందరం అలవాటు పడ్డాం. ఇప్పుడు 100 సంవత్సరాల పై నుంచి కూడా ఈ పండుగ జరుగుతుంది. మరి ఈ కారణం చేత ఆంక్షలు ఉన్న కారణంగా ఈ సంవత్సరం పోలీసు వారు పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి అలాగని చెప్పి పండగ కూడా ఆఫ్ చేసుకోలేము. పండగ ఆఫ్ చేస్తే ఊరికే అరిష్టం, నాకు తెలుసు. అంచేత అమ్మవారి పండుగ ఎట్టి పరిస్థితులు ఆగడానికి వీలు లేదు. అంచేత పెద్దలందరూ ఈరోజు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రోగ్రామ్స్ కూడా ఆకుండా మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి కాబట్టి ఎన్నికల సమయంలో రాత్రి 7 గంటల సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే మీ అందరికీ కొత్తగా ఉంది. ఎందుకంటే మనకు 9 గంటల నుంచి 12 గంటలకు అలవాటు, 7 గంటల నుంచి 10 గంటల కంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. అయినా తప్పదు, అమ్మవారి పండుగ కాబట్టి, మనకు ముఖ్యమైన పండుగ కాబట్టి మీరందరూ కలిసి 7 గంటలకి రెడీ అయ్యి మెయిన్ రోడ్, నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఆ ప్రోగ్రామ్స్కి వచ్చి 10 గంటల వరకు ఉండి 10 గంటలకి ఇంటికి వెళ్ళి భోంచేసి మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ అవుతున్న జాగరణలో పాల్గొని అమ్మవారి పండుగను ఘనంగా చెయ్యాలని, దానికి మీ అందరి తాలూకు సహకారం కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.